మా కొరకు ప్రాణం పెట్టిన దైవమాని కొందనాలు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించిన వాడా స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సర్వశక్తి మంతుడా స్తోత్రం 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 స్తోత్రం. పెద్ద కుప్పల మీద దీళ్లను పైకి లేపవాడా నీ కొందనాలు స్తోత్రాలు 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 నాయన. యేసయ్యా నీ కొందనాలు. మృతులను సజీవులుగా మార్చేవాడా నీ కొందనాలు స్తోత్రాలు 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 నాయన. తండ్రి ఎండిన ఎముకలకు జీవం ఇచ్చేవాడా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఒక మహాసైన్యముగా మార్చేవాడా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అసాధ్యాలకు దేవుడా నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయా నీ కొందనాలు వందనాలు వందనాలు. గడిచిన కాలం అంతే కూడా తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. నీ కొందనాలు తండ్రి. రాత్రికాలం మంది నా ప్రయాణాన్ని ఆశీర్వదించి క్షేమకరంగా నడిపించినందుకు వందనాలు. సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే. ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా
నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను మరువనంటివే. లోకము నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడవన్నీ నువ్వే యేసయ్యా. వ్యాధులు నన్ను తట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను తట్టినా, బాధలు నన్ను ముట్టినా నా కొండవు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట అన్ని నువ్వే యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతగా స్తుతించినా నీ రుణం తీర్చలేం నాయన. ఏమిచ్చిన రుణం తీర్చగలం తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలమైన దేవా, మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడా, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు మహిమ కలుగునగాక, తండ్రి నీకు ఘనత కలుగునగాక. అందరూ హృదయపూర్వకంగా స్తుతించండి. నిజంగా దేవుడు నిన్ను కాపాడాడు అనుకుంటే, నీ ప్రార్థన వింటున్నాడు అనుకుంటే, నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నిటికీ మించి దేవుని సన్నిధిలో ఈరోజు నిలబడే కృపనిచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది రావాలనుకొని రాలేని వారు ఉన్నారు, మన మధ్య లేని వారు ఉన్నారు, భూమి మీద లేని వారు ఉన్నారు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిపాటలను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, సమృద్ధిని బట్టి, ఘనతను బట్టి, గౌరవాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, సహాయాన్ని బట్టి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయన. దావీదు కుమారుడా నీకు వందనాలు. దేవుని కుమారుడా నీకు వందనాలు. బలమైన దేవా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జరిగించారయ్యా, సహాయాన్ని సిద్ధపరిచారయ్యా, సమృద్ధిగా జరిగించారయ్యా, సమృద్ధిగా ఇచ్చారయ్యా. అలా ఈ కాలంలో ఎంతో మంది ముప్పారయ్యా, స్వస్థపరిచారయ్యా. యేసయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. పోషిస్తున్నావయ్యా, నడిపిస్తున్నావయ్యా, కృపణిస్తున్నావయ్యా, లేవనెత్తున్నావయ్యా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 నీ నామములో కుమారుడా నీకు వందనాలు. నీ సహాయం దయచి, దేవుని దయచి, ప్రేమ దయచి, ఆదరణ దయచి, కృప దయచి. అయ్యా ఈ మధ్యాహ్న కాలమందు తండ్రి ప్రార్థన అంగీకరించండి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. వెళ్ళాలి నాయన. ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ నీ వస్త్రములు ముట్టుకున్నప్పుడు తండ్రి నీ ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఈ రోజు నీ సన్నిధిని ముట్టుకున్న ప్రతి ఒక్కరు, నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు, నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ ప్రభావం వారిలోకి వెళ్ళాలయ్యా. వాళ్ళ హృదయంలో భారాలు పోవాలి, వాళ్ళ శరీరంలో రోగాలు పోవాలి, వారి కుటుంబాల్లో ఉన్న చికాకులు పోవాలి. నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, కృప దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, భూమిని ఆయన నేల మీద పరిచి బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును, 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 ఆయన కృప నిరంతరముండును. మనము దేవ దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని అందరూ దాని గురించి ప్రేయర్ చేయండి. ఇంకొన్నాళ్ళు ఆయన మాతో ఉండాలి. మేము ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు. వాళ్ళు దేవుని నామాన్ని కనపరిచి
స్వస్థపరచడం కోసమైనా వాళ్ళు ఇంకా మాకు ఉండాలి కొన్నాళ్ళని మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఆయనకి ఏం కాకూడదు, ఇంకొక పెద్ద ఆపరేషన్ ఉంది ఆయనకి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. మా మావయ్య కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. మా మావయ్య కూడా ఒక్కడే, ఎవరు తోడలేరు. మీరందరూ మా గురించి ప్రేయర్ చేయండి. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, మా తాతకి ఏం కాకూడదు, ఇంకొన్నాళ్ళు ఆయన మాతోనే ఉండాలని చెప్పి మొన్నటి వారం కూడా ఎంతగానో దేవుడు స్వస్థపరిచారు. ఈరోజు ఆయన సజీవుల లెక్కలో ఉన్నారు. అమ్మగారు కూడా చూశారు కదా ఎంత ఎలా ఉన్నారో లాస్ట్ వీక్. ఈ వీక్ ఎంత ఫ్రీగా అమ్మగారితో కూర్చుని మాట్లాడారో. నిజంగా దేవుడు స్వస్థపరచడమే, మనుషుల వల్ల అయితే అస్సలు కాదు, వైద్యులు డాక్టర్స్ వల్ల కూడా అస్సలు కాదు, కేవలం దేవుడే స్వస్థపరిచారు మా తాతని. ఆయన ఉన్న కండిషన్లో అసలు ఆయన అలా బతికొస్తారని మేము అనుకోలేదు, కానీ దేవుడు అలా ముట్టి స్వస్థపరిచారు. హార్ట్ స్ట్రోక్ వచ్చినా సరే తట్టుకోగలిగారంటే కేవలం దేవుడు కృపే. ఆ దేవుడే ఆ ధైర్యాన్ని ఇచ్చారేమో పైకి చెప్పుకోకుండా. నిజంగా ఎవరికి చెప్పలేదు, ఎంత కంట్రోల్ చేసుకుని కూర్చున్నారో మా తాత. మేము ఎక్కడ టెన్షన్ పడతామో అని చెప్పి అది కేవలం దేవుడిచ్చిన కృపే, దేవుడిచ్చిన ధైర్యమే మా తాతకి. ఎంతగానో దేవుడి వల్లే బతికొచ్చారు మా తాతయ్య. మీరందరూ వాళ్ళంతా కూడా మారాలి, దేవుడిని తెలుసుకోవాలని ప్రేయర్ చేయండి. ఇంకా ముందున్న ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మీరందరూ ప్రేయర్ చేయండి. ఇదైనా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ వందనాలు. వారు అంతా సమృద్ధిగా పనులుంటే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే వారం మందిరానికి రావాలనుకున్నాను. అవర్త మరి అలాగే దేవుడు సమృద్ధిగా పనులు ఇచ్చాడు, మందిరాన్ని కూడా తీసుకొస్తున్నారు. అలాగే మరి మన వారం మరి మా నాన్నకి చాలా టెన్షన్ పెట్టారు, చాలా సీరియస్ అయింది. అయితే నాకైతే అంత ధైర్యం లేదు. కేవలం ప్రార్థనలో ఉండబట్టి, అమ్మగారిని బట్టి మీ అందరూ బాగా ప్రార్థన చేశారు. తెలియపోయిన మమ్మల్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, కానీ ఏ రోజు దేవుడిని నిందించడం కానీ ఈ అలం చేయడం కానీ అలాంటి ఏమి చేయడు. అదేనేమో దేవుడు వాళ్ళని కాపాడాడు. అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. చాలా సీరియస్గా వెళ్ళాము. మంచి క్షణం లేదప్పుడు కారులో సూర్య నేను సగం దూరం నాకు మా నాన్న వాంతి వస్తుందండి. నాకు భయం వేసింది. వాంతి వస్తే వాంతి అవ్వకూడదు అంటారు కదా ప్రభు. నాన్నకి ఏమైపోయింది, ఎంతో భయపడ్డాము. దేవుడు ఎంతగానో నిలబట్టి మరి అమ్మగారు ఫోన్ చేయబట్టి డాక్టర్లు అందరూ కూడా అందుబాటులోనే ఉన్నారు. అక్కడ వెళ్ళగానే రాజు చూపించాడు. మళ్ళీ వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేయగానే మేము వెళ్ళి అన్ని చూసుకోవాలని చాలా టైం పట్టేది. మరి ఏం జరిగేదో మరి అమ్మగారు వల్ల మరి అన్ని త్వరగానే అయిపోయింది. మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి మరి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఆ బిడ్డకి ఏంటి ఇంత సీరియస్ అయ్యేదాకా ఏం చేశారండి డాక్టర్ అమ్మని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే నా దగ్గర నేను ఎప్పుడన్నా మాసలో ఇలాంటివి వస్తే ఏంటని అనుకునేదాన్ని. గబిక్ని ఎవరన్నా తీసుకెళ్ళినప్పుడు ముందు కట్టమని అయితే వాళ్ళు అనలేదు. ఇంత అవిద్ది మీరు సంతకం పెట్టమంటే నాకు సంతకం అంటే ఏదో జరిగిపోతేనే సంతకం పెట్టించుకుంటాను. నేను టెన్షన్ పడిపోతున్నాను. ఆవిడ ఏమవుద్ది, మీరేమవుతారు, మీరు పెట్టండి అని సూర్యతోనూ డేవిడ్ గారితో సంతకం పెట్టించుకున్నారు వాళ్ళు. అయితే ఇంత అవిద్ది అన్నారు, కానీ ఇప్పుడు కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని అయితే వాళ్ళు అనలేదు. అలాగే దేవుడు మేము ఎవరికి చేయకోకుండా కట్టాలంట, అవి కూడా కట్టించుకోలేదు. తర్వాత నిదానంగా చెప్పారు, ఇంత మనిషిని కట్టాలి, ఇంత అడ్వాన్స్ కట్టాలండి. మేము నిదానంగా కట్టాము. దేవుడి కృప వల్ల మరి ఇవన్నీ జరిగినాయి. మాకు ఎప్పుడు ఏ రోజు నేను అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేదు. నాకైతే భయం. నేను మా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, డేవిడ్ గారు అక్కలు కానీ మన్నయ్యలు ఉన్నారు. నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏమీ చేయలేదు. జాయిన్ చేసి అలాగే కూర్చున్నాము. రాజు కూడా సాయంత్రం దాకా పాపం మాతోనే ఉన్నాడు. కంగారు పడకండి అని చెప్పుకున్నాం. మరి అమ్మగారు మీరు ఆ రోజు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి మీ అందరికీ ఎంతో థ్యాంక్స్. మరి ముఖ్యంగా అమ్మగారికి మీ ప్రార్థన నాన్న కాపాడింది. ఎందుకంటే మాకు తెలిసిన కానిచ్చి వాళ్ళని ఎవరికి ఏమీ చేయలేదు. నన్ను కూడా మా అమ్మ ఇద్దరు ఏ రోజు మా నాన్న మాకు తెలిసినా కదా ఏమయ్యేదో మరి దేవుడు నిలబెట్టాడు. మరి మా నాన్న కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు. మళ్ళీ వారానికి మేము అందరం మందిరంలో ఉన్నాము. అలాగే ప్రయాణంలో తోడుగుండి మళ్ళీ మేము వెళ్ళినప్పుడు టెస్ట్కి వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉందని చెప్పాలి. మళ్ళీ అక్కడ ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వాలి. మా తమ్ముడు కూడా వెళ్ళాడు, కానీ చాలా టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు టెన్షన్ కూడా తీసేసి అంతా సక్రమంగా జరగాలని మీరు అందరూ వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించు. అందరికీ నా వందనాలు.
నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, లక్కీ పెళ్ళైన కాడి నుంచి అమ్మ నాకు మంచం కొను అని అంటుంది. మొన్నే కదమ్మ పెళ్లి చేసింది, డబ్బులు ఎక్కడి లేవు, అమ్మమ్మ వాళ్ళు ఇస్తే కనుక కొనుక్కోమన్నాను అని ప్రేయర్ చేసుకో, మరి నేను కొనుక్కోవాలని దేవుడి దగ్గర ప్రేయర్ చేసుకో, తప్పకుండా కొనుక్కుంటామని చెప్పాను. అలాగే ప్రేయర్ చేసుకుంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని అడిగింది, ఇచ్చారు. అది నార్మల్ మంచం కొందామని వెళ్ళినాడు. మేము టేక్ మంచం ఇచ్చాడు దేవుడు. టేక్ మంచం గ్రైండరీ కూడా కొనుక్కుంది. ఇదే నా చిన్న సాక్ష్యం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈయన పనికి వెళ్ళినప్పుడు కాలు రేకేదో గీసుకుని లోతుకల్లా గీరిపోయింది. అది బాగా వాపు వచ్చి సెప్టిక్ అయితే ఉన్నంతగా అయిపోయింది. ప్రభువా, మరి ఆ కాలుకి ఏం కాకూడదు, కష్టపడుకునే వాళ్ళం శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా అనుకున్నాను. ఆ కాలు కూడా శుభ్రంగా తగ్గిపోయింది, మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించునుగా. వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి నాకు కాలు చెయ్య మెడజాములు లాగేసేయండి. మరి అలా లాగినప్పుడు అందరూ మరి అలా వస్తే పక్షవాతం వస్తుందని చెప్పానంటే నేను చాలా భయపడ్డానండి. మరి అయితే నేను మందిరంలో ఏడ్చి దేవుని ప్రార్థన చేసుకుని, ప్రభా మరి నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా, నేను ప్రతి ఆదివారం సాక్ష్యం చెబుతాను అనుకున్నప్పుడు మరి నన్ను దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. మరి మళ్ళీ 2 ఉంటానయ్యా ప్రతి వారం మరి మంటలు తగ్గించని ఏడ్చి మరి ప్రేర్ చేసుకుంటే మరి దేవుడు అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ మంటలు అనేదే రాలేదండి. మరి మళ్ళీ కాళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చేసి కొంచెం దూరం నడవా కూర్చోను అలా చేశానండి ఆ మధ్య అయితే. అప్పుడు కూడా మరి అది కూడా దేవుడిని మరి అడిగి ఏడ్చి ప్రేర్ చేసుకున్నాను. మరి ప్రభు ఎంతగానో మరి నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. మరి రాత్రి కూడా అయితే కాలు అస్సలు మణిగారింటి కాడ ప్రేర్ చేసుకున్న పైకి లేచి అడిగేయలేకపోయాను. మరి అప్పుడు కూడా కూర్చుని మరి ప్రేర్ చేసుకుని, ప్రభు మరి నాయన ఏంటి అలా అయితే అసలు నేను ఏం చేయగలుగుతానని మనసులోనే ప్రార్థన చేసుకుని మరి రేపు సాక్ష్యం చెబుతాను ప్రభు అని అనుకున్నప్పుడు మరి ఇంకా కాసేపు కూర్చుని కాలేదనుకున్నప్పుడు మరి మళ్ళీ దేవుడు వాళ్ళ నాన్నగారు మరి హాస్పిటల్కి అర్జెంట్గా తీసుకెళ్ళి చాలా టెన్షన్ పడ్డామండి. మరి డాక్టర్లు కూడా మరి ఆ 3 ఇంజక్షన్లు 2 ఎక్కే వరకు నేనేమి చెప్పలేను అన్నారంటే చాలా ఏడుపు వచ్చేసింది మాకైతే. నేనైతే మందిరంలో మరి ఏడ్చానండి, ఏడ్చే ప్రేయర్ చేశాను. ప్రభు మరి ఆ బిడ్డ దూర ప్రాంతం నుంచి వచ్చాడు నాయన, ఏదన్నా అయితే ఇక్కడ నిందు వస్తుంది, మరి అలా జరగకూడదు, మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి, అయినా క్షేమంగా ఉండాలి అని చెప్పి నేను మరి మళ్ళీ ఆదివారం నాడు సాక్ష్యం చెప్పుకుంటాను. ప్రభా బిడ్డ శుభ్రంగా ఉండాలని చెప్పి మరి ప్రార్థన చేసామండి అందరం. మరి సంఘం అంతా మరి అమ్మగారు కూడా అయ్యాలల్లా మరి చాలాసార్లు ప్రార్థన చేయించారు. మరి దేవుడు మా మొరాలకించి మరి ఆయన ఎంతగానో కృపనిచ్చాడండి. ఆయన కృపేనండి, కేవలం మందులు డాక్టర్ వల్ల కాదు, దేవుని కృపను బట్టి ఆయన మళ్ళీ నిలబడి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడండి. అదంతా దేవుని కృపే. మరి వాళ్ళకి కూడా విశ్వాసం ఉండి వాళ్ళందరూ కూడా మారాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. మా గురించి మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు బలహీనత వచ్చినప్పుడు దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మంచి పని సిద్ధపరచాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఎంతో స్వస్థపరిచాడండి. లేవలేని స్థితిలో నన్ను లేవనెత్తుకున్నాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని శక్తినిచ్చాడు. లేకపోతే నేను ఏమైపోయేదాన్ని, నా పేరు కూడా మర్చిపోయేవాళ్ళు. అటువంటి దాన్ని నేను దేనికి అర్హత లేని దాన్ని దేవుడు నన్ను హెచ్చించి మంచి ఆరోగ్యాన్ని శక్తినిచ్చి నేను పని చేసుకుంటా కూడా నాకు బలాన్ని ఇచ్చాడు. దేవుడికే స్తోత్రం, దేవుడికే ఘనత మహిమ. అలాగే మా పెద్ద అబ్బాయిని కూడా స్వస్థ మంచి పని సిద్ధపరచాలి దేవుడు, అన్ని ఆర్డర్లు రావాలని మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. అలాగే మన మహిమ వాళ్ళ నాన్నగారికి బాగోలేదు కదండి. మాకు ఈ అమ్మాయి చారును పద్దాక లేచి బయటకు వెళ్తుంది. మాకు చాలా టెన్షన్ వచ్చింది. పాపం ఆయన చూడాలని వచ్చాడు ఏంటి అని మేము చాలా బాధపడ్డాము. అందరం ప్రార్థన చేసాం. అమ్మగారు బాగా ప్రార్థన చేయించారు అందరితోటి. ఆ రోజు అయితే గంటకి ఫోన్ చేస్తున్నారండి. మాకైతే చాలా భయం వేసింది. వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. ఈ అమ్మాయి ఒక్కతే ఇక్కడ ఉంది, పెద్దగా బయటకు వెళ్తుంది, ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, ఏమైందో ఏంటో అని మేము టెన్షన్ పడ్డాము. నేను దేవుడిని అడిగాను, అయ్యా నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తావు. 5 నెలలు నేను మంచం మీద ఉన్నాను, ఆహారం కూడా తీసుకోలేకపోయేదాన్ని. అటువంటిది నన్ను స్వస్థపరిచావు. ఆ బిడ్డను కూడా స్వస్థపరిచి వాళ్ళ గృహానికి క్షేమంగా చేర్చాయా అని మేము సాక్ష్యం చెప్పుకున్నానని నేను ప్రార్థన చేసుకున్నానండి. నా దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ బిడ్డను క్షేమంగా తీసుకొచ్చాడు. అలాగే రేపు ఆపరేషన్ కూడా మీరు తోడుగా ఉండి, దేవుడు తోడుగా ఉండి దేవుడే నడిపిస్తాడు. దేవుడే మంచి స్వస్థ ఇచ్చి ఆ బిడ్డను క్షేమంగా ఆపరేషన్లో క్షేమంగా నడిపిస్తాడు.
ఆపరేషన్ కూడా జరగాలని అందరూ ప్రార్థన చేయండి. ఆ బిడ్డ గురించి కూడా, మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడి నామానికి స్తోత్రాలు. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఎప్పుడు ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నా కాళ్ళు బాగా వాపులు వచ్చాయి. ఆ వాపులు ఎట్లా తగ్గుతాయని మా బావగారు అబ్బాయి డాక్టర్ అయితే ఆ పిల్లవాడిని అడిగాను. హాస్పిటల్కి వెళ్ళి పిన్ని ఒకసారి కిడ్నీలో ఏమన్నా తేడా ఉండాలని కాళ్ళు వాపులు వస్తాయని చెప్పాడు. మరి అక్కడికి వెళ్తే మరి ఆయన అన్ని పరీక్షలు చేయాలమ్మా అన్నారు. మరి పరీక్షల్లో అంతా మంచి రావాలి ప్రభువా, వస్తే నేను వారం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అన్ని పరీక్షలు చేసి కిడ్నీలో ఏం తేడా లేదమ్మా, బ్లడ్లే కట్ట వస్తున్నాయి అని చెప్పారు. అప్పటి నుంచి నేను వారం సాక్ష్యం చెప్పుకుంటున్నాను. కాళ్ళు వాపులు అయితే తగ్గిపోయినాయి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మహిమ వాళ్ళ నాన్నకి బాగోలేదని ఇక్కడ చర్చిలో ప్రార్థన చేయించారు అమ్మగారు. ఇక్కడ అందరం చేసింది కాక మరి నేను రోజు గంట ప్రార్థనలో అనుకునేదాన్ని, ప్రభువా మరి ఆయన పాపం చూస్తాగానే వచ్చారు. ఆయన అంటే ఎంత, పిల్లలంటే ఆయనకి ఎంత ఇదని చెబుతున్నారు. ఆయన శుభ్రంగా లేచి తిరగాలి ప్రభు అని ఆయన తిరిగితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి అట్టాగే క్షేమంగా ఇంటికి వచ్చారు ఆయన. ఇదే నా చిన్న సాక్ష్యం. నేను చెప్పే సాక్ష్యం అంటే, మొన్న సేవకుల కొట్టు నుంచి నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది బాగా. ఈవినింగ్కి తగ్గిపోయిందని వదిలేసాము. నెక్స్ట్ డేకి ఇంకా బాగా స్వెల్లింగ్ ఎక్కువైపోయింది బాగా. అంటే నెక్స్ట్ డే సంధ్యాకోలు వచ్చారు కదా మా ఇంటికి. మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి నేను అది మర్చిపోయాను, ఇవ్వలేదు. అప్పుడు నేను దేవుని అడిగాను, క్షమించేసి ఈసారి నుంచి అలా మర్చిపోను, నాకు తగ్గిపోవాలి, హాస్పిటల్కి వెళ్ళకుండానని. అలాగే దేవుడు నాకు స్వస్థ ఇచ్చారండి. అలాగే షారూన్ వాళ్ళ తాతయ్యకి కూడా తగ్గిపోయి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా అనుకుని, అలాగే అభిని క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే నేను కాలేజ్కి వెళ్తున్నాను, నాకు ఎవరో ఒక ఫ్రెండ్స్ అవ్వాలి. నాకు నోట్స్, నేనైతే 2-3 months కాలేజ్కి వెళ్ళలేదు, నా దగ్గర ఏ నోట్స్ లేవు. నాకు ఎవరొకరు ఇవ్వాలి ప్రభా, నాకు ఎవరొకరు హెల్ప్ చేయాలి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే నాకు దేవుడు అన్నీ సిద్ధపరుస్తున్నాడు. నాకు రేపు నుంచి ఎగ్జామ్స్, నా కోసం ఏదో ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించున్నాడు. దేవునికి స్తోత్రం. వేటకాని గురి నుండి తప్పించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో బాణాలు అపవాదేస్తున్నాడు ప్రతి ఒక్కరి మీదకి, కానీ తప్పిస్తున్న దేవుడు మనకు కనపడతలేదు. లేకపోతే ఆ బాణాలు దెబ్బలకి ఎప్పుడో మనం నశించాం. గారికి, మై గారికి, మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు దేవుడు పని సిద్ధపరిచాడండి. నాకు 3 నెలల నుంచి నాకు అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి నేను అక్కడ వెళ్ళే డ్యూటీ కొన్ని అభ్యంతరాల వల్ల నన్ను ఆగిపోవడం జరిగింది. ఆయన కూడా దేవుడు నన్ను ఈ 3 నెలలు ఎంతగానో నాకు కాపుతెరిచి నన్ను పోషించాడండి. దేవుడు ఎంతగానో నేను స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఉపవాసాలు నేను అనుకున్నానండి. నేను కొన్ని చాలా ఉన్నాయి నా జీవితంలో సమస్యలు, కొన్ని నాకు నా టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే నేను ఈ వీక్ సాక్షి చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడి కృపను బట్టి నా పట్ల ఎంతగానో ఆయన కృప చూపిస్తున్నారు. ఎవ్రీ మంత్ కంటే ఈ మంత్ నిజంగా ఆయన కృపను బట్టి 74,000 అయిపోయింది. కేవలం అది దేవుని కృప మాత్రమే. మరి నా పట్ల ఎంతగానో కనికరం చూపిస్తున్నారు. అలాగే మా తాతయ్య విషయంలో లాస్ట్ వీక్ మేము హాస్పిటల్లోనే ఉన్నాం. మరి ఆయనను మరి దేవుడు నన్ను, నేను మిస్ అవుతానేమో మరి చర్చికి అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఎంతగానో లాస్ట్ వీక్ కలిపారు. దేవునికి స్తోత్రాలు. మరి సూర్య వాళ్ళ తాతకండి మరి అనుకున్నా, మరి నేను కూడా సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నాను. మరి ప్రార్థన కూడా చేయించానండి. మరి క్షేమంగా ఆయన ఇంటికి
వచ్చి వాళ్ళ ఊరు వెళ్ళేటట్టు సహాయం చేయి ప్రభు, ఆయనకి సాక్ష్యం చెబుతాను నీ మందిరంలో అనుకున్నానండి. దేవుడు క్షేమంగానే తీసుకొచ్చాడు. మరి బాగానే మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రాలు. మరి మా సువర్ణకు కూడా మరి ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి తప్పించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి మా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. నిజంగా మా క్యాన్సర్ వ్యాధి నుండి దేవుడు నాకు విడుదల ఇచ్చాడండి, స్వస్థత ఇచ్చాడండి. అలాగే దురాత్మలు పట్టినాయండి, వాటి నుండి కూడా దేవుడు నాకు విడుదల ఇచ్చాడండి, నెమ్మది ఇచ్చాడండి, స్వస్థత ఇచ్చాడండి. ప్రతి బలహీనత నుండి దేవుడు నన్ను విడిపిస్తున్నాడండి. మొన్నటి కాలం కూడా బాగాలేదన్నాను, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఆ కళ్ళు దొరకడం అవన్నీ కూడా ఆగిపోయినాయండి, దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడండి. అలాగే మా అబ్బాయి కోసం కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. అందరికీ వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మొన్న పోయిన వారం మా చిన్న అబ్బాయికి అయితే జ్వరం వచ్చిందండి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి డెంగ్యూ జ్వరం అని చెప్పారండి. డెంగ్యూ జ్వరం ప్లేట్లెట్స్ అయితే పడిపోయినాయి, 80,000 దాకా ఉన్నాయి. మరి 60,000కి అలా తగ్గిపోతే హాస్పిటల్ అయితే జాయిన్ చేయాలన్నారు. ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గరే చూద్దామని చెప్పి అక్కడే డైలీ వచ్చి ఇంజెక్షన్స్ నా అవసరాలు తీరుస్తున్న దేవుడు నాయన, అయా ఆత్మీయ మేలులతో కూడా మీరు నింపండి. ప్రతి ఒక్క బిడ్డ పక్షంగా మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఇంకా అనేకమైన మేలులు మేము పొందుకొని నీ నామం మహిమపరచబడినట్లు మా బ్రతుకులు మార్చుకొని వాక్యానుసారం జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని నీ కృప చేత ఆదరించి బలపరిచి సిద్ధపరచమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సురాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. కలదేమోనని ఆయన చూశాడంట, భూమి మీదకి వంగి ఎవ్వరు లేరంట, ఒక్కడ కూడా లేడు నీతిమంతుడు. అందరూ త్రోవ తప్పారు, అందరూ నీతి తప్పారు, అందరూ వాళ్ళకి ఇష్టమైన త్రోవలో బ్రతుకుతున్నారని దేవుడి వాక్యం చెప్తుంది. మన జీవితంలో కూడా మనకిష్టమైంది కాదండి, ఆయనకి ఇష్టమైంది చేద్దాం. ఆయన్ని వెతుకుతున్నాం, మంచిదే. మందిరానికి వస్తున్నాం, మంచిదే.